బ్రేకింగ్ న్యూస్ ముంబై నుంచి విశాఖపట్నం వచ్చిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. S2 భోగిలో అనుమానిత బ్యాగ్ ను సైతం గుర్తించారు. అది ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రీరామ్ తివారీదిగా గుర్తించారు. బాంబు డాగ్ స్క్వాడ్లు తనిఖీ నిర్వహించగా అందులో బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డు దొరికింది. బెదిరింపు ఫోన్ కాల్ గా నిర్ధారణకు వచ్చారు. ముంబై నుంచి విశాఖపట్నం వచ్చిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అయితే దీంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ ఉరుకులో పరుగులు పెట్టారు. అయితే S2 భోగిలో మొత్తం చెక్ చేయగా కూడా ఒక బ్యాగ్ నైతే గుర్తించి దానిలో ఏమున్నాయంటూ కూడా అటు డాగ్ స్క్వాడ్ తో కూడా అటు గుర్తించే ప్రయత్నం అయితే చేశారు. అయితే దానిలో ఒక అతనికి సంబంధించిన బట్టలు ఇవే ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ ఫేక్ అంటూ కూడా అధికారులు గుర్తించారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏదైతే బాంబు బెదిరింపు కాల్ వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. అయితే బాంబు బెదిరింపు కాలు రావడంతో కూడా హుటాహుటిన ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉరుకులు తీస్తూ పరుగులు తీస్తూ భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ రైలు మొత్తంలో కూడా ఏ భోగిలో ఉంది ఏంటి అనేది కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అటు బాంబ్ స్క్వాడ్ సహాయంతో అటు డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. S2 భోగిలో ప్రధానంగా ఉన్న ఒక బ్యాగ్ అయితే చెక్ చేశారు. సో ఆ బ్యాగ్ లో అటు బట్టలు, ఆ బ్యాగ్ యజమానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అయితే బాంబు కాల్ ఫేక్ కాల్ అంటూ కూడా అధికారులు అయితే గుర్తించారు. కవర్ లాస్ట్ లొకేషన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కదా. అటు విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు బెదిరింపు కాలు ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉరుకులు పరుకులు తీశారని చెప్పుకోవాలి. అయితే మరో పక్కన S2 భోగిలో ఇటు చెకింగ్ చేస్తుండగా కూడా S2 భోగిలో ఒక అనుమానిత బ్యాగ్ అయితే అధికారులు గుర్తించారు. అయితే బాంబు బెదిరింపు కాలు వచ్చిన అనంతరం కూడా అటు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఒక బ్యాగ్ ను గుర్తించి అయితే దానిలో ఏమున్నాయనే గుర్తించే పనిలో పడ్డారు. అయితే కేవలం దానిలో సబ్బులు, అటు బట్టలు మాత్రమే ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఆ బ్యాగ్ ను యూపీకి చెందిన తివారికి సంబంధించిన బ్యాగ్ గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఏదైతే బాంబు కాల్ వచ్చిందో అది ఫేక్ కాల్ అంటూ కూడా అధికారులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏదైతే అటు బాంబు ఉందని కాల్ వచ్చిందో అది ఫేక్ కాల్ అంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అని డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ప్రస్తుతం అక్కడ ట్రైల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ముంబై విశాఖపట్నం సంబంధించి ఎల్టీటీ ట్రైన్ లో అయితే బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ఫేక్ కాల్ అంటే కాల్ చేసిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు అలా కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది పోలీసులు విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి రైల్వే పోలీసు స్టేషన్ దగ్గర మొత్తము అంటే ఎల్టీటీ ట్రైన్ లో బాంబు ఉందని సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం అందరూ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తనిఖీలు చేస్తే మొత్తము S2 కోచ్ లో ఒక బ్యాగ్ అయితే అనుమానితంగా ఉంది. అంటే ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కాకపోయినా ఈ కనిపిస్తుంది కదా ఈ బ్యాగ్, బట్టలు, అదేవిధంగా ఇక్కడ చాలా వరకు ఐటమ్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్నటువంటి వివరాలు అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటిది, అదేవిధంగా పాన్ కార్డ్ కూడా ఉంది. పాన్ కార్డ్ లో చూస్తే శ్రీరామ్ కుమార్ తివారీ అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి
ఈ మొత్తం బ్యాగ్ అంతా. అయితే ఇద్దరికి ఈ ఫోన్ కాల్ కి ఏమైనా సంబంధం ఉందో లేకపోతే బ్యాగ్ ఏమైనా మర్చిపోయారా ఏంటనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము చూడొచ్చు ఇక్కడే రైల్వే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ బ్యాగ్ కి సంబంధించి డాగ్ స్క్వాడ్ తో పాటుగా మొత్తం వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాకింగ్ కూడా, ఎందుకంటే మొబైల్ ఫోన్ లో నుంచి అసలు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు, ఇప్పటికే మొబైల్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ స్విచ్ ఆఫ్ చేసినటువంటి మొబైల్ ఎక్కడుందనేది పనిలో ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ట్రైన్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎల్టీటీ ట్రైన్ ని అది తిరిగి అయితే పంపించినటువంటి అయితే ఉంది. కాకపోతే డాక్ స్క్వాడ్ తో మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా పోలీసులు అది సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ పోలీసులు మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టినటువంటి అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి స్టేట్ బెదిరింపు కాల్స్ అయితే బాంబులు ఉన్నాయని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఈ టెర్రర్ అటాక్స్ కి సంబంధించి కొంతవరకు భయాందోళన ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటి చూడొచ్చు. ఈ రోజు ఇది ఒకటే కాదు, విశాఖ రైల్వే స్టేషన్ ఒకటే కాదు, అటు గుర్తు తెలియని వ్యక్తి ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ అయితే కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. అతను సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్ అనే ఏరియా నుంచి కాల్ చేసినట్టుగా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాంబ్ పెట్టానని కాల్ చేసిన తర్వాత వెంటనే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేశారు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ తివారీ అనే ఫోన్ నెంబర్ కి సంబంధించి కూడా అంటే కార్డు కూడా చూస్తే బేలాపూర్ ఈ వ్యక్తికి సంబంధించి ఆ బేలాపూర్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కూడా మహారాష్ట్రనే. ఇలా ఇద్దరికి సంబంధించి అంటే మహారాష్ట్ర విశాఖపట్నం ఫోన్ దొరికినటువంటి బ్యాగ్ అయితే ఇది మహారాష్ట్రకి, అదేవిధంగా చూస్తే అటు విజయవాడకు సంబంధించినటువంటి అయితే అది కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇద్దరు ఒకే చోట ఉన్నాయితే వీళ్ళకి ఈ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ మనం వచ్చి చూడవచ్చు అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పైగా ఫోన్ చేసినటువంటి వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ బాంబు పెట్టామని ఎల్టీటీ ట్రైన్ లోను బాంబు పెట్టామని బెదిరింపు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులైతే ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే పోయే మొత్తం ట్రైన్స్ అన్నింటినీ కూడా డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖలో ఉన్నటువంటి రైల్వే పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్ మొత్తం అందరూ కూడా ఎక్కడికిక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో కూడా ఏదెక్కడు బ్యాగులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్టేషన్ లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంట్రీల దగ్గర కాదు, ఎందుకంటే చాలా లూప్ రేట్స్ కూడా ఉంటాయి, లూప్ లైన్స్ కూడా ఉంటాయి. ఆ ప్లేసెస్ లో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే విశాఖపట్నం విజయవాడ ఎల్టీటీ ట్రైన్ కి సంబంధించి బాంబు బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో అటు రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ బాంబు స్క్వాడ్స్ తో పాటుగా డాగ్ స్క్వాడ్స్ తో పూర్తిగా వీళ్ళంతా తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే విజయనగరంలో అటు టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి కుట్రదారులను ఇప్పుడు సిరాజ్ సమీర్లను అక్కడ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి ఒకవేళ లింకులు ఎక్కడున్నాయి ఏంటనేది తెలియదు. విజయనగరం లాంటి ప్లేస్ లోనే పేర్లు చేయడానికి ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్ గా రైల్వే స్టేషన్ ని అదేవిధంగా ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, రాజు, థ్యాంక్ యూ. సో ఏదైతే విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ కి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రైన్ మొత్తం కూడా బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో కూడా జల్లెడ పట్టారు. అయితే ఎలాంటి బాంబు లేదని ఆ కాల్ ఫేక్ కాల్ గా గుర్తించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. స్విచ్ ఆఫ్ వచ్చింది ఎక్కడ ఉన్నాడు సార్